దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. మీకు నా ఉదయకాలపు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. వాక్యమును ధ్యానించుకుందాం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 66వ వచనము. వారు వెళ్ళి కావలి వారిని కూడా ఉంచుకొని రాతికి ముద్ర వేసి సమాధిని భద్రము చేసిరి. దేవుడి వాక్యము ద్వారా నేడు మనతో మాట్లాడి మనము ప్రభువునందు విశ్వాసముంచిన వారమై ఆయన వైపు చూచుచు గొప్ప విజయములు సాధించే కృప దేవుడు మనలో ప్రతి ఒక్కరికి దయచేయునుగాక. ఆమేన్. ఈ వచనాన్ని చదువుతూ ఉన్నప్పుడు ఎప్పుడైతే ప్రధాన యాజకులు పరిసయ్యులు పిలాతునొద్దకు వెళ్ళి, అయ్యా, ఆ యేసు బ్రతికున్న దినాలలో 3వ దినములైన తర్వాత నేను లేచెదనని చెప్పినది మాకు జ్ఞాపకమున్నది. కాబట్టి 3వ దినము వరకు సమాధిని భద్రము చేయమని ఆజ్ఞాపించుము. వాని శిష్యులు వచ్చి వానిని ఎత్తుకుని పోయి ఆయన మృతుల్లో నుండి లేచినని ప్రజలతో చెప్తారేమో అని అతనికి మనవి చేశారు. ఈ మనవిని విన్న పీలాతు, కావలి వారు ఉన్నారు కదా, వెళ్ళి మీ చేతనైనంత మట్టుకు సమాధిని భద్రము చేసుకోండి అని వారితో చెప్పాడు. కాబట్టి కావలి వారు వెళ్ళి వారు సమాధిని రాతికి ముద్ర వేసి సమాధిని భద్రం చేశారు. ప్రియ సహోదరుడా, సహోదరి, చాలాసార్లు యేసు క్రీస్తు ప్రభువారు చనిపోయిన తర్వాత ఏం జరిగింది అనే ప్రశ్న విశ్వాసుల మనసులలో మెదులుతూ ఉంటుంది. చూడండి, గుడ్ ఫ్రైడే తోటే అంతా అయిపోయింది అనుకున్నారు ప్రధాన యాజకులు, పరిసయ్యులు, అపవాది. కానీ వారికి ఎక్కడో ఒక మూలన భయము, నిజమైపోతుందేమో అన్న ఆందోళన. కానీ దేవుడు ఎప్పుడైతే మౌనంగా ఉన్నాడో, ప్రియ సహోదరుడా, సహోదరి, ఏదో ఘనమైన, బలమైన, శక్తివంతమైన కార్యము నీ కొరకు చేయిచూ ఉన్నాడని మర్చిపోకు. చూడండి, శనివారము, ప్రతి గుడ్ ఫ్రైడే తర్వాత శనివారం వస్తుంది. ఇది సహజమే కదండి. ఇది చిన్నప్పటి నుంచి చూస్తున్న సంగతే కదా అనొచ్చు. శనివారపు దినమున ప్రభువు మౌనంగా ఉన్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, మన జీవితానికి అన్వయించుకుంటే చాలాసార్లు మన జీవితాలలో కూడా గుడ్ ఫ్రైడే వంటి సమస్యలు, శోధనలు, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, కన్నీళ్ళు, కడగండ్లు, ఎన్నో బాధలు, శ్రమలు వచ్చినప్పుడు మనం ఎంతగానో మొరపెట్టినా, మనం ఎంతగా ప్రార్థించినా ఒక్కొక్కసారి శనివారం అనే సమయం మన జీవితాల్లో ఉంటుంది. ప్రభు మౌనంగా ఉండే సమయము, ప్రభు ఘనమైన కార్యము నీ కొరకు, నా కొరకు చేయుచున్న సమయము. డోంట్ ఫర్గెట్ దట్ వెన్ గాడ్ ఈజ్ సైలెంట్, హీ ఈజ్ డూయింగ్ సంథింగ్ గ్రేట్ ఫర్ యూ. దేవుడు ఎప్పుడైతే నీ ప్రార్థనలకు మౌనంగా ఉన్నాడో, ప్రియ సహోదరుడా, సహోదరి, నీతోనే ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. నీ ప్రార్థనలకు ఎప్పుడైతే మౌనంగా ఉన్నాడో, నీ కన్నీరు దేవుడు చూడటం లేదని నీవు అనుకుంటూనూ ఉన్నావేమో, కానీ గాడ్ ఈజ్ డూయింగ్ సంథింగ్ గ్రేట్ బిహైండ్ ద స్క్రీన్స్. దేవుడు తెర వెనక చాలా గొప్ప కార్యములు సిద్ధపరుస్తూ ఉన్నాడు. ప్రభు అయిన యేసు మౌనంగా ఉండొచ్చు, కానీ ఆయన పాతాళములోనికి వెళ్ళి ఆయన మృతులైన వారిని చెరగా కొనిపోయాడు అన్నట్లుగా, ప్రియ సహోదరుడా, సహోదరి, మరణమును జయించి ఆయన ఈస్టర్ పునరుద్ధాన దినమున చక్కని పునరుద్ధానము చెందాడు. కాబట్టి ఆయన మౌనంగా ఉన్నాడంటే ఘనమైన కార్యం ఏదో చేస్తున్నాడని అర్థం. ఆయన మరణమునకు మరణశిక్ష విధిస్తూ ఉన్నాడు. మరణపు ముళ్ళును విరుస్తూ ఉన్నాడు. మన కొరకు మరణమును రుచి చూచిన ప్రభువు దాని అంతు చూడటానికే శనివారమంతా ఆయన వేచి ఉన్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఆ శనివారం అనే వేచియుండే సమయాన్ని నీవు ఓర్చుకోగలిగితే, కనిపెట్టగలిగితే, విశ్వాసమందు నిలిచినట్లయితే, దేవుని కొరకు ఆశతో ఉన్నట్లయితే, తప్పకుండా ఆ శనివారము తర్వాత వచ్చేది పునరుద్ధాన ఆదివారమే. ఆ ఆదివారపు దినమున మరణమునకు మరణశిక్ష విధించబడుతుంది. చావునకు చావు కలుగుతుంది. మరణపు ముళ్ళు విరవబడుతుంది. తెరచిన సమాధి లోకానికి సాక్షాత్కరిస్తుంది.
నేటికిని ఆ ఖాళీ సమాధి ప్రపంచమునకు తెలియజేస్తూ ఉంది. కాబట్టి ప్రియ సహోదరుడా, సహోదరి, ఒకవేళ గుడ్ ఫ్రైడే వంటి పరిస్థితులు అయిపోయి శనివారం వంటి పరిస్థితులు నీ జీవితంలో ఉన్నాయేమో, కనిపెడుతూ ఉన్నావేమో, ఆశతో ఎదురు చూస్తూ ఉన్నావేమో, దేవుడెందుకు మౌనంగా ఉన్నాడనుకుంటున్నావేమో, దేవుడు తప్పక కార్యము జరిగిస్తాడు. అబ్రహాము వేచి ఉండలేదా 25 సంవత్సరాలు? యోసేపు వేచి ఉండలేదా 13 సంవత్సరాలు? దావీదు వేచి ఉండలేదా అభిషేకము పొందిన తర్వాత దాదాపుగా 13, 15 సంవత్సరాలు? కాబట్టి ప్రియ సహోదరుడా, సహోదరి, మోషే వేచి ఉన్నాడు మిద్యాను ఎడారిలో 40 సంవత్సరాలు. దేవుడు విడిచిపెట్టలేదు. వారి నిరీక్షణ ఫలించింది. దేవుడు వారి కొరకు ఘనమైన కార్యాలు చేశాడు. ఎంత గొప్ప అద్భుతమైన విషయము. కాబట్టి ప్రియ సహోదరుడా, శనివారం వంటి పరిస్థితిలోనే ఉన్నావేమో, నీ కుటుంబ పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు, ఆరోగ్య పరిస్థితులు, నీ పిల్లల పరిస్థితులు శనివారం వలె ఉన్నాయేమో, కనిపెట్టు, ఓపికతో కనిపెట్టు. ప్రభువు ఎందుకు మౌనంగా ఉన్నాడు అనుకుంటున్నావు కదా. శిష్యులు కూడా అదే అనుకున్నారు. ప్రభువా, యేసయ్యా, నిన్ను వెంబడించాము, నీ కొరకు బ్రతికాము, వలలు విడిచిపెట్టాము, కుటుంబాలు విడిచిపెట్టాము, కెరియర్స్ విడిచిపెట్టాము, జీవితాలు విడిచిపెట్టాము, లోకాన్ని విడిచిపెట్టాము. నువ్వెందుకయ్యా అంత మౌనంగా వారి చేతులకు అప్పగింపబడ్డావు అని వారు బాధపడుతున్నారు. కానీ ఆదివారం వస్తుందని, ఆయన మాట నెరవేరుతుందని శాస్త్రులు, పరిసయ్యులు, ప్రధాన యాజకులు, సిలువ వేసిన వారందరూ కూడా ఆయన పునరుద్ధానుడైన సంగతి తెలుసుకుని గుండెలు పగిలేలా వారు భయపడతారని వారికప్పుడు తెలియలేదు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఒకవేళ శనివారం వంటి పరిస్థితిలో నీవు ఉన్నావేమో, ప్రతి ఒక్కరి జీవితంలో ఈ శనివారం ఉంటుంది. కొంతమందికి కొంతకాలం ఉంటుంది, కొంతమందికి కొంచెం ఎక్కువ కాలం ఉంటుంది. కానీ శాశ్వత కాలం ఉండదు. నీ కన్నీరు శాశ్వతం కాదు, నీ ఓటమి శాశ్వతం కాదు, నీ ఒంటరితనము శాశ్వతం కాదు, నీ దుఃఖము శాశ్వతం కాదు, నీ వేదన, బాధ, శ్రమ శాశ్వతం కాదు, నీ అనారోగ్యము శాశ్వతం కాదు. ప్రియ సహోదరుడా, సహోదరి, రూతు ఎప్పటికీ ఆ పొలంలో పరిగి ఏరుకుంటూనే ఉండిపోయిందా? యోసేపు ఎప్పటికీ గోతులోనే ఉండిపోయాడా? దావీదు ఎప్పటికీ అడవులు పట్టుకుని పరిగెడుతూ ఉన్నాడా? అబ్రహాము, శారాలు ఎప్పటికీ కూడా వారు సంతానం లేనివారుగా, పుత్రహీనులుగా, గొడ్రాలుగా మిగిలిపోయారా? అన్న దుఃఖము అలానే ఉండిపోయిందా? ఈ విధంగా మనం చూసినట్లయితే ఎవరిని దేవుడు అలా విడిచిపెట్టలేదు. ప్రతి ఒక్కరి జీవితాలలో శనివారాలు వచ్చాయి. ఆ తర్వాత గొప్ప విజయాలు వచ్చాయి. కాబట్టి ప్రియ సహోదరుడా, సహోదరి, నీ జీవితంలో ప్రభువు మౌనంగా ఉన్నాడంటే హీఈస్ డూయింగ్ సంథింగ్ గ్రేట్ ఫర్ యూ బిహైండ్ ద స్క్రీన్స్. ఆ విషయాన్ని మర్చిపోవద్దు. ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. గుడ్ ఫ్రైడే తర్వాత వెంటనే ఈస్టర్ రాదు. మధ్యలో శనివారం ఉంటుంది. కనిపెట్టే కాలం ఉంటుంది. వేచి చూసే సమయం ఉంటుంది. విశ్వాసముతో నిలబడే పరిస్థితులు ఉంటాయి. అప్పుడు లోకము నవ్వుతుంది. నిజమే, నిన్ను బాధించిన వారు నవ్వుతారు. నిన్ను దుఃఖపరిచిన వారు చంకలు గుద్దుకుంటారు. నీకు బాగా అయ్యిందనుకుంటారు. ఇక ఇంతటితో అయిపోయిందనుకుంటారు. కానీ అది ఎక్కువ కాలం కాదు. ప్రభువు నిన్ను లేపే సమయం ఉంది. ప్రభువు నిన్ను హెచ్చించే సమయము సమీపమై ఉంది. ప్రభువు నిన్ను ఘనపరిచే సమయము, గొప్ప చేసే సమయము, ఆశీర్వదించే సమయము, గొప్ప చేసే సమయము అతి సమీపంగా ఉంది. కనిపెట్టు, విశ్వాసముతో కనిపెట్టు. నిన్ను నిందించిన వారు నోళ్ళు మూయబడే సమయం ఆసన్నమైంది. నీ మీద అరిచిన వారిని, తప్పు పట్టిన వారి నోర్లు మూయబడే సమయం ఆసన్నమైంది. నిన్ను బాధపరిచిన వారి ఎదుట దేవుడు నిన్ను ఘనపరిచే సమయం ఆసన్నమైంది. ఓపికతో కనిపెట్టు. దేవుడు మౌనంగా ఉన్నాడు అనుకుంటున్నావా? నీ కొరకు ఘనమైన కార్యాలు చేస్తున్నాడు. ఆయన ఎప్పటికీ చేస్తాడు. ఆయన మన మహారాజు, మరణమును జయించిన గొప్ప దేవుడు, సింహాసనాసీనుడు, సజీవుడు. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడును సర్వశక్తివంతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవం గల దేవా, గుడ్ ఫ్రైడే తర్వాత శనివారం వచ్చినట్లుగానే మా జీవితాల్లో కూడా శ్రమ, శోధన, కష్టము, కన్నీరు ఇవి వచ్చిన తర్వాత ఓపికతో కనిపెట్టే కాలం ఉంటుందని, కానీ నీవు మమ్మల్ని విడిచిపెట్టే దేవుడవు కాదని,
మమ్మల్ని హెచ్చించువాడవు, వర్ధిల్ల చేయువాడవు, మా కన్నీరు తుడిచే దేవుడు అని మేము జ్ఞాపకం చేసుకుని ఉండగా నీ గొప్ప కార్యములు, కృపను, కనికరమును, కటాక్షమును ఈ వాక్యం వినుచున్న ప్రతి ఒక్కరి జీవితాలలో జరిగించమని బ్రతిమలాడుకొనిచున్నాం ప్రభువా. మరి 10th క్లాస్ ఎగ్జామ్స్ రాస్తున్న పిల్లలకు జ్ఞానము దయచేయండి. ప్రతి కుటుంబంలో శాంతి, సంతోషము, సమాధానము, పునరుద్ధాన బలము దయచేయండి. నీ కృపకు మమ్మల్ని మేము అప్పగించుకొనుచు యేసునామములో స్తుతించి వినయముగా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ నా వందనములు. ప్రభు పరిచర్యలో మీ సహోదరుడు దిలీప్ బాబు.